హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను. మనకి హోటల్లో రెస్టారెంట్లో పెడతారు కదా, అలా మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై అయితే కొంచెం తక్కువ ఆయిల్తో అంత డీప్ ఫ్రై చెయ్యం కదా. అలా చేసుకున్నప్పుడు చాలా జిగురు అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఆ జిగురు పోవాలంటే ఒక నైట్ అంటే రేపు చేసుకుంటే ఈరోజు లేదా సాయంత్రం చేసుకుంటే పొద్దుట అలా కట్ చేసి పెట్టుకుని బెండకాయ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసి అవి కొంచెం ఆరిన తర్వాత చేసుకోవచ్చు. లేదు అలా కాదు, మాకు టైం లేదు, కొంచెం అప్పటికప్పుడే బెండకాయలు కట్ చేసుకున్న వాళ్ళు అనుకుంటే ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఒక లెమన్, హాఫ్ చెక్క, మీ క్వాంటిటీని బట్టి హాఫ్ కేజీ అయితే ఒక హాఫ్ చెక్క సరిపోద్ది. పులుపు అలా ఏం రాదన్నమాట. అందులో స్క్వీజ్ చేసుకుంటే ఒక 2 minutes ఇలా ఫ్రై చేయగానే ఆ జిగురు అనేది ఉండదు. ఆ జిగురు ఉండడం వల్ల మనకి లాస్ట్ కర్రీ అంతా అయ్యే వరకు కూడా ముద్దగా అయిపోయి అసలు తినడానికి అంత ఇదిగా ఉండదు. అలా కాకుండా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే అసలు జిగురు లేకుండా మనం డీప్ ఫ్రైతో ఎలా చేస్తామో పొడిగా అలా అయితే వస్తుంది. నేను ఈ టిప్ అయితే చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు ఈ డీప్ ఫ్రై విషయానికి వస్తే ముందుగా అయితే పీసెస్ కట్ చేసుకుని ఒక్కొక్క బ్యాచ్గా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా చేసేసుకోకూడదు, కొంచెం పచ్చిగా అది ఎలా ఫ్రై అయితే సరిపోతాయి. తర్వాత ఇందులో ఇంకా తాలింపు వేసుకోవడమే. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా పచ్చిశనగపప్పు, ఇంకా పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకుంటాను నేను, అంటే కొంచెం గుజ్జుగా కర్రీ రావడానికి ఎప్పుడు చేసినా ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా మగ్గడానికి ఏంటంటే కొంచెం పసుపు, సాల్ట్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని బెండకాయ ముక్కలను అయితే వేసేసుకోవడమే. వేసుకుని ఒకసారి కలిపేసుకుని బాగా తర్వాత ఇందులో సరిపడగా కారం, ఇంకా గరం మసాలా ఒకటి వేసుకోవాలి. మన వీడియోస్లో గరం మసాలా వీడియో ఉంటుంది, అది ట్రై చేయండి ఎవరైనా చూడకపోతే. అంతే, గరం మసాలా కూడా వేసుకుని ఒక 2 minutes, మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఇది మాడిపోయి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుని ఇంకంతే. మనం సాల్ట్ ఒకసారి ముందు వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇంక దింపేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.